శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కనకదుర్గ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడం జరిగింది. రాజేంద్రనగర్ భక్తులందరూ కలిసి కూరగాయలు మాలలు తయారు చేసి ఆలయానికి అలంకరించారు. అలాగే తొలి ఏకాదశి శనివారం రోజున అమ్మవారికి ఎంతో వైభవంగా ఆషాఢ సారెను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగమణి ఆధ్వర్యంలో ఎన్వివి సత్యనారాయణ, రమాదేవి, రాజేంద్రనగర్ భక్త బృందం సహకారంతో వైభవంగా నిర్వహించారు. మేళతాళాలతో అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పేరు చెప్పి జై దుర్గా భవాని. నా పేరు నాగమణి, మా వారి పేరు నాగేశ్వర గారు. ఆయన కాలం చేసి 2 సంవత్సరాలు అయింది. ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు ఆడిటర్గా. విజయవాడలో ఉండేవాళ్ళం మేము. 30 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత రిటైర్ అయ్యి మేము రాజమండ్రి వచ్చాం. అమ్మవారి కళ్ళలో కనపడి ఇక్కడ గుడి కట్టమని ఆదేశించారు. ఆ ప్రకారంగా మేము ఇక్కడ కట్టాము. మేము వచ్చిన తర్వాత 16 సంవత్సరాలు అయింది మేము వచ్చి. అమ్మవారికి అన్ని ఉత్సవాలు యథావిధిగా మాకు శక్తివంత వరకు చేస్తున్నాము. ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజు శాకాంబరి అవతారాలు చేస్తాము. మేము విజయవాడలో చేస్తారు, అదేవిధంగా మేము చేస్తాము. ఈ ఆషాఢ మాసంలో కరువు కాటకాలు వచ్చాయి పూర్వం. అప్పుడు జనాలు అందరూ తిండి లేక అల్లల్లాడుతుంటే అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నా చేతుల ద్వారా ప్రతిఫలాలు వస్తాయి, అవి భుజించి మీ ఆకలి దెబ్బలు తీర్చుకోండి అని ఆదేశించింది. ఆ ప్రకారంగా అందరూ జనాలు ఆవిడ దగ్గర నుంచి ఆకులు పళ్ళు ఫలాలు తిని ఆవిడ కళ్ళంట వచ్చిన నీరు నదులుగా మారి ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. అప్పటి నుంచి మన ప్రజలంతా అమ్మవారికి ఆషాఢం రోజు శాకాంబరి అలంకారం చేసి అందరూ చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. జై దుర్గా భవాని. జై దుర్గా భవాని. రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారికి సారి రూపంలో అందరూ సలివిడి, పానకం, నైవేద్యం, స్వీట్లు, చీర, జాకెట్లు అన్నీ పెట్టుకుని వచ్చి అమ్మవారికి సారిస్తామండి. అలాగా తొలి ఏకాదశి రోజున చేశాము. అలాగే ఆషాఢ మాసం పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాంబరి దేవుడిగా అలంకరిస్తామండి. అన్నీ మా రాజేంద్ర నగర్ భక్తుల సహకారంతో పూలు, పళ్ళు, కాయలు అన్నీ కూడా మాలలుగా గుచ్చి అందరి సహకారంతో అందంగా అమ్మవారిని అలంకరించుకుని దర్శించుకుంటున్నామండి. తర్వాత అందరికీ కూడా ఈ పళ్ళు మళ్ళీ ప్రసాదం కింద పెంచడం జరుగుతుంది. అలాగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. ఇలాగా ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కాదా నాగమణి గారి ఆధ్వర్యంలో మరియు పురోహితులు పార్థసారథి గారి పర్యవేక్షణలో జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుగుతుందండి. కాబట్టి వీలున్న వాళ్ళందరూ కూడా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నచో వాళ్ళకు కూడా అన్ని రకముల కరువు కాటకాలు కానీ అంటే ఎటువంటి కష్టాలు లేకుండా ఆరోగ్యరీత్యా కానీ ఓకే ఇంకా ఎటువంటి ఉద్యోగరీత్యా కానీ ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులకి ఉద్యోగం, కళ్యాణాలు జరగాల్సిన వాళ్ళకి కళ్యాణాలు అన్నీ జరుగుతాయండి. ఇక్కడికి ఒక్కసారి వచ్చి ఇక్కడ వచ్చి దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షలు పొంది ఉంటారని కోరుకుంటున్నాను. నా పేరు రమాదేవి అండి. ఎన్వివి సత్యనారాయణ వారి వైఫ్ని రమాదేవి.